జగదాత్రి, కేదార్, శ్రీవల్లి కలిసి అనాథ పిల్లలకి భోజనం రెడీ చేస్తూ ఉంటారు. వాళ్ళని చూసి కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది హోమ్ మినిస్టర్కి వార్డెన్ ఆ ఆశ్రమం అంతా తిప్పి చూపిస్తూ ఉండగా జగదాత్రి, కేదార్లు వంట పూర్తి చేస్తారు. ఇక దాత్రి, కేదార్, శ్రీవల్లి అవన్నీ తీసుకొచ్చి లోపల టేబుల్ పైన సర్దేస్తారు. పిల్లలందరినీ భోజనానికి రమ్మని ఆ, చెప్తూ ఉంటుంది హోమ్ మినిస్టర్. ఇక జగదాత్రి, కేదార్లు వంట దగ్గర లేని టైంలో వెళ్ళి ఒక డబ్బాలో విషం కలిపేస్తాడు అభి. ఆ తర్వాత శ్రీవల్లి వచ్చి ఒక ఇస్తార్లో అన్ని భోజనం అంతా వడ్డించుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా ఎవరికి అని అడుగుతూ ఉంటాడు కేదార్. అప్పుడు భోజనం చేసే ముందు ఇదంతా ఒక ఇస్తార్లో వడ్డించడం మా ఆనవాయితీ, అనాథాశ్రమంలో ఉన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం అన్నయ్య అని అంటూ ఉండగా దేవునిగా అమ్మ అని కేదార్ అడగగానే లేదు మమ్మల్ని వదిలిపెట్టిన అమ్మా నాన్నలకి అని బాధగా చెప్తూ ఉంటుంది శ్రీవల్లి. ఈసారే నువ్వు ఆఖరిసారి ఇలా భోజనం పెట్టడం అవుతుంది, వచ్చేసారి కల్లా ఖచ్చితంగా మీ అమ్మా నాన్నలు ఎవరో తెలుస్తుంది అని కేదార్ భరోసా ఇవ్వగానే అలాగే అన్నయ్య అంటూ ఆ భోజనాన్ని తీసుకెళ్ళి బయట పెడుతుంది శ్రీవల్లి. ఇక అనాథ పిల్లలందరూ వరుసలో నిలబడిగా హోమ్ మినిస్టర్ వాళ్ళకి ఇలా చెప్తూ ఉంటుంది. పిల్లలు, ఈరోజు మీకోసం జగదాత్రి ఫ్యామిలీ రుచికరమైన భోజనాన్ని రెడీ చేశారు అని గ్రేట్గా చెప్తూ ఉంటుంది. ఆ మాట హోమ్ మినిస్టర్ చెప్పడంతో దాత్రి, కేదార్తో పాటు నిషి, యువరాజ్, వైజయంతి, రేఖ అందరూ షాక్ అవుతారు. దాత్రి అనుమానంగా తాయారుని చూస్తూ ఉంటుంది. కేదార్ కూడా దాత్రి దగ్గరికి వెళ్ళి ఏంటి ఈవిడ ఇలా మాట్లాడుతుంది అని అంటూ ఉండగా నాకేదో ఈవిడ పెద్ద ప్లానే వేసినట్టు అనిపిస్తుంది. నన్ను దిగజార్చడానికి ఈవిడ ఎంతటి ఘాతుకానికైనా ఒడికడుతుంది అని అంటూ ఉంటుంది దాత్రి. నాకదే డౌట్గా ఉంది, కానీ తనేం ప్లాన్ చేసిందో తెలియకుండా అడ్డుకోవడం ఎలా అని కేదార్ అడుగుతుండగా అదే మనం ఆలోచించాలి అని అంటూ ఉంటుంది దాత్రి. అందరూ కూర్చుంటారు. ఇక అందరికీ విస్తార్లలో శ్రీవల్లి, సుధాకర్, కౌశికి ముందుగా వడ్డిస్తూ ఉంటారు. తాయారునే అనుమానంగా చూస్తూ ఉంటుంది దాత్రి, కేదార్. ఇక మరోవైపు నిషి, వైజయంతి, రేఖ, యువరాజ్ గునుగుతూ ఉంటారు, గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవిడేంటి ఇలా మాట్లాడుతుంది, జగదాత్రి గురించి గొప్పగా మాట్లాడుతుందేంటి అని అంటూ ఉండగా నిషి ఏదో గట్టిగా ప్లాన్ చేసినట్టుంది అంటూ ఉండగా మీరు మధ్యలో ఏదేదో మాట్లాడి అందులో ఇరుక్కోకండి అని యువరాజ్ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక అనాథ పిల్లలందరికీ భోజనం వడ్డించేస్తారు సుధాకర్, శ్రీవల్లి, కౌశికి. ఇక దాత్రి, కేదార్ మాత్రం అక్కడే భోజనాల దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉండగా కౌశికి ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు, వెళ్ళి వడ్డించండి అనడంతో అలాగే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. కౌశికి బయటికి వచ్చి ఫోన్ మాట్లాడుతూ అక్కడ ఎలుక ఇస్తారి పక్కన చనిపోవడం చూసి షాక్ అయి అయ్యో అంటూ లోపలికి వెళ్తుంది. అందులో విషం కలిసిందని కౌశికి ఏర్పాటు చేసి లోపలికి వెళ్ళేసరికి అనాథ పిల్లలందరూ భోజనం తింటూ ఉంటారు. ఇక దాత్రి, కేదార్లని బయటికి లాక్కెళ్తూ ఉంటుంది కౌశికి. ఏమైంది వదిన అంటుండగా అదిగో చూడండి అని అంటూ అక్కడున్న విస్తారిని పక్కన చనిపోయిన ఎలుకని చూపించగా వాళ్ళు కూడా షాక్ అవుతారు. భోజనం తిని ఎలుక చచ్చిపోయింది అనగానే ఏదో పాడైపోయినట్టుంది అని కేదార్ అంటూ ఉండగా అక్కడికి వెళ్ళి అనుమానంగా ఎలుక ఏమేం తిన్నదో గమనిస్తూ ఉంటుంది జగదాత్రి. పాయసం, అట్టిపండు, మిర్చి బజ్జీ, పెరుగు, ఈ 4 ఐటమ్స్ని ఎలుక తిన్నది. ఇక దాత్రి ఇది పాడైపోవడం కాదు కేదార్, కావాలనే ఎవరో విషం కలిపారు అనడంతో అయ్యో ఎవరు కలిపుంటారు అనగానే ఇంకెవరు హోమ్ మినిస్టర్, తను మాట మార్చినప్పుడే అర్థమైంది నాకు అని అంటూ ఉంటుంది దాత్రి. పాపం అనాథ పిల్లలు తింటున్నారు, పదండి ఆపేద్దాం అంటుండగా వద్దు వదిన, ఇప్పుడు ఆపితే ఆ నేరం అంతా మన ఫ్యామిలీ మీదికి నెట్టేస్తుంది అంటుండగా వాళ్ళ ప్రాణాలు అని అంటూ ఉంటుంది కౌశికి. ఇప్పుడు వాళ్ళు తింటున్నారు అంటే వాళ్ళకేం కావట్లేదు, ఇప్పుడు ఎలుక తిన్న ఈ 4 ఐటమ్స్లోనే ప్రాబ్లం ఉంది,
మిర్చి, పెరుగు, పాయసం, అట్టిపండు ఈ 4 ఎందులోనో విషం కలుసుంది. ఆ 4 ఐటమ్స్ ఆపుదాం అని అంటూ ఉండగా ఈ 4 ఐటమ్స్లో ఎందులో విషం కలిసిందో ఎలా తెలుస్తుంది అని ధాత్రిని కేదార్ కౌశిక్కి అడగ్గా తను కూడా ఒక ప్లాన్ చెప్పి ఆ మినిస్టర్ నోటి వెంటే కక్కిద్దాం అని అంటూ వాళ్ళు ఒక ప్లాన్ని అనుకొని మినిస్టర్ దగ్గరికి వెళ్తారు. రండి మేడం, మీరు ఇక్కడే ఉన్నారేంటి అని అంటూ ఉంటారు. అప్పటికే పిల్లలకేమీ కావట్లేదని కంగారు పడుతూ అభి చొక్కా పట్టుకొని నిలదీస్తూ, ఏంట్రా నేను చెప్పిన పని చేసి చచ్చావా లేదా అని అడుగుతుండగా, నేను చేశానక్క, వాళ్ళు ఖచ్చితంగా చస్తారు అంటుంటాడు అభి. మరేంట్రా ఏం కావట్లేదు అంటుండగా, ప్రశాంతంగా తిన్నాక చస్తారక్క అని అంటూ ఉంటాడు అభి. దాంతో ధాత్రి కేదార్లు దగ్గరికి రాగానే తాయారు వణుకుతూ ఉంటుంది. మేడం మీరు కూడా భోజనానికి రండి అనగానే, నాకొద్దు, ఆకలి లేదు అంటుంది. పర్లేదు మేడం, మీరు ఇక్కడ అనాథ పిల్లల కోసమే ఓపెనింగ్కి వచ్చారు, మీరు తినకుంటే ఎలా, మేమెలా ఊరుకుంటాం అంటూ బలవంతంగా తాయారుని తీసుకెళ్ళి భోజనంకి కూర్చోబెడతారు ధాత్రి, కేదార్, కౌశికి. అమ్మో, తినకుంటే జగదాత్రి చంపేస్తుంది, తింటే నేను చేస్తా, ఏం చేయాలరా దేవుడా అని అభి వైపు చూస్తూ ఉండగా, ఏం కాదక్క తిను అన్నట్టు సైగ చేస్తూ ఉంటారు. ఫస్ట్ అన్నం, పప్పు, కూర అన్నీ వడ్డిస్తూ ఉంటారు. అభి దేనికి ఏం కదక్క తిను అన్నట్టు సైగ చేస్తూ ఉంటాడు. ఇక కౌశికి అర్థమై తాయారుకి అభి కనబడకుండా అడ్డంగా నిలబడుతుంది. ఇక తాయారు కూడా మనసులో అనాథ పిల్లల్ని చూస్తూ, ఇవన్నీ తిన్నాక అనాథ పిల్లలకి ఏం కాలేదు అంటే ఈ మిర్చిల్లో, ఈ స్వీట్లో ఎందులోనో కలిపి చచ్చినట్టున్నాడు, ఈ 2 తినకూడదు అని అనుకుంటూ ఉంటారు. ఇక జగదాత్రి, కేదార్లు కూడా చిన్నగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈవిడకు కూడా నిజం తెలిసినట్టు లేదు, ఆ అభికే నిజం తెలిసినట్టుంది అని అనుకుంటూ ఉంటారు. పద వడ్డించు అని అనగానే మిర్చి బజ్జీని కసిగా పట్టుకొని తాయారుకి వడ్డించబోతూ ఉంటాడు కేదార్. వద్దు, తింటే చస్తా అని అనేస్తుంది తాయారు. దాంతో కౌశికి అనుమానంగా, అదేంటి మినిస్టర్ గారు, అందులో ఏదో విషం కలిసినట్టు అలా అన్నారేంటి అంటూ ఉండగా, లేదు నాకు అసిడిటీ ఉంది, అది తింటే చస్తానని చెప్పాను అనగానే జగదాత్రి స్వీట్ వడ్డించబోతూ ఉంటుంది. ఇక అమ్మో వద్దు అనగానే, ఎందుకు, షుగర్ ఉందా, ఇది తింటే ప్రాణం పోయినంత పని అవుతుందా అని అనగానే, అవును నిజంగానే ఇవి తింటాను చాలు అని తాయారు అంటూ ఉంటుంది. ఇక ధాత్రి, కేదార్, కౌశికి పక్కకి వచ్చేస్తారు. ఆవిడకి కూడా తెలీదు, అభికే తెలుసు, అభి నోటి నుండి నిజాన్ని రాబట్టాలి అని అనుకుంటూ ఉంటుంది ధాత్రి. ఇక నిషికి, నువ్వు కూడా ఏదో ఒకటి వడ్డించుపో, లేదంటే అక్క దగ్గర మాట పోతుంది అని యువరాజ్ అనగానే నిషి కూడా వెళ్తూ ఉంటుంది. భరద్వాజ్, సుధాకర్ కూడా అన్నం తింటూ ఉంటారు. కీర్తి పాప మెట్ల మీద నుండి కిందికి దిగొస్తూ ఉంటుంది. సోఫాలో కూర్చుంటాడు అభి. కీర్తిని చూసి ఏదో ఐడియా వేస్తుంది జగదాత్రి. ఇక పాయసంలో కలిసిందా, ఎందులో విషం కలిసిందో జగదాత్రి కనిపెడుతుందా, మినిస్టర్కి బుద్ధి చెప్తుందా, నిషి వడ్డించే వడ్డకమేంటి, అనాథ పిల్లలకి ఏం కాకుండా ధాత్రి, కేదార్, కౌశికి కాపాడుకోగలరా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.